గైస్, మీ ముందుకి ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. అదే హెల్తీ శాండ్విచ్, అవకాడో శాండ్విచ్. చూసేద్దాం ఎట్లా చేయాలో. ఫస్ట్ ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలి. దాంతోపాటు టమాటాని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. నేను మీకు కట్ చేసి చూపిస్తా. గైస్, ఇట్లా టమాటా ఆనియన్ కోసుకున్న తర్వాత బ్రెడ్ పైన గీ వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. గైస్, ఇలా బ్రెడ్ని టోస్ట్ చేసుకుంటున్నాను. ఇట్లా గైస్, బ్రెడ్ని టోస్ట్ చేసుకున్న తర్వాత అవకాడోని అట్లా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. చూడండి, అట్లా కట్ చేసేసుకోవాలి. చూడండి, మధ్యలో అక్కడ సీడ్ ఉంది, మనకి కనబడుతుందా? గైస్, అట్లా అవకాడోని కట్ చేసుకున్న తర్వాత ఇట్లా స్కూప్ చేసేసుకోవాలి. లోపల ఉన్నదంతా ఇట్లా బౌల్లోకి వేసేసుకోవాలి. సీడ్ని మాత్రం సపరేట్గా పెట్టేసుకోవాలి. ఇప్పటికి నేను బౌల్లో పెట్టుకున్నా. చూసారా ఎలా వచ్చేసిందో? కొంచెం కూడా ఇక్కడ వండుకోకుండా. గైస్, ఇట్లా తీసేసుకున్న తర్వాత జిప్లో కవర్లు వేసుకోవాలి. చాలా మంది అయితే బౌల్లోనే స్మాష్ చేస్తారు, కానీ నాకు ఇట్లా చేయడం ఇష్టం. తర్వాత ఇట్లా చేసుకోవాలి, అంత స్మాష్గా. గైస్, చూసారా అట్లా అయిపోయింది, పచ్చలాగా. గైస్, ఇట్లా స్మాష్ చేసిన తర్వాత ఈ ఆనియన్స్ మనం కట్ చేసాం కదా ముందు, అవి టమాటాస్ వేయాలి. ఇదంతా వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఆఫ్టర్ యాడింగ్ సాల్ట్, యాడ్ సమ్ పెప్పర్ పౌడర్. ఆఫ్టర్ దట్ స్క్వీజ్ సమ్ లెమన్ జ్యూస్. Give it a mix properly. ఇట్లా మిక్స్ చేసుకున్నాక బ్రెడ్ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టేయాలి. మీకు తెలుసా గాయ్స్, అన్నిటికన్నా చాలా మంచిది ఈ అవకాడో అనేది ఉంటుంది. దీంట్లో అన్నిటికన్నా గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. మా నాన్న చెప్పారు, అందుకని అందరూ ట్రై చేయండి. గాయ్స్, నేను ఇప్పుడు ఇట్లా కట్ చేయబోతున్నా. గాయ్స్, మొత్తానికి అయితే కట్ అయిపోయింది. తిని చూద్దాం. ఇదిగోని మధ్యలో ఇట్లా కనబడుతుంది. టేస్ట్ 10కి ఎంత ఇస్తాను చెప్తా. నాకైతే చాలా నచ్చింది. నేనైతే 10కి 10 out of 10 ఇస్తాను. మీరు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయాలి. బాయ్ గాయ్స్, ఇట్స్ ఆల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీ ముందుకి మేము ఇంకా మంచి కంటెంట్తో వస్తాం. బాయ్ గాయ్స్, ఇట్స్ ఆల్.